మెయిన్గా మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది చెప్పే ముందు మీరందరూ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఎగ్జామ్ సర్కారీ రిజల్ట్ ఇన్ఫో అని టైప్ చేయండి అన్నమాట. టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వెబ్సైట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. దాని మీద ప్రెస్ చేయండి. ఒక్కసారి కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. న్యూ అప్డేట్స్ అనే కాలంలో తెలంగాణ ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్స్ 2025 దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారి కిందకి వెళ్ళిన తర్వాత మనకి కొంత డేటా అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, మనకి చెక్ టీఎస్ 10th క్లాస్ రిజల్ట్స్ లింక్ 1, లింక్ 2 అండ్ అలాగే లింక్ యాక్టివేట్ సూన్ అని మనకి దీంట్లో కూడా మన పరీక్షా ఫలితాలు అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంకా వర్కింగ్లో అయితే ఉందన్నమాట. త్వరలో అప్డేట్ అయితే చేస్తారు. ఈ వెబ్సైట్ కూడా అందరూ ఫాలో అయితే అవుతుండండి. ఇప్పుడు అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈరోజు ఆంధ్రజ్యోతి తెలంగాణ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ మనకి కసరత్తు అయితే చేస్తామన్నమాట. మనకి 1 లేదా 2 రోజుల్లో మనకి ఫలితాలు ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30 లేదంటే మే 1న ఫలితాలు రిలీజ్ చేసేలాగా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇంతవరకు మొత్తం మనకి మార్కుల ఆధారంగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు కూడా మనకి ఇవ్వబోతున్నారు అన్నమాట. ప్రజెంట్ మనకి ఒకవేళ రేపు వచ్చేలాగా ఉంటే ఈరోజు ఈవినింగ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ విత్ టైంతో సహా మనకి రావడం జరుగుతుంది. అదే ఎల్లుండి వస్తే రేపు ఈవినింగ్ అనౌన్స్మెంట్ ఇస్తారన్నమాట. మనకి ఈ మంత్ 30 లేదంటే మే 1న మనకి పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. అంటే రేపు లేదంటే ఎల్లుండ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మనకి పరీక్షా ఫలితాలు అయితే వచ్చేస్తామన్నమాట. మనకి తొందరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ టైంతో సహా మనకి అప్డేట్ అయితే చేస్తారు. అది వచ్చి వెంటనే మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అప్డేట్ అయితే చాలామంది అయితే అడిగారు, కానీ మనకి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ న్యూస్ అయితే పబ్లిష్ చేశారు కదా, మీకు ఏదో ఒకసారి ఇంటిమేట్ అయితే చేస్తున్నాను.